వైసీపీ అధినేత జగన్ రెడ్డి గత కొంతకాలంగా పరామర్శల పేరుతో చేస్తున్న రాజకీయం శృతిమించిపోతుంది. ఆయన తీరు చూస్తుంటే రాష్ట్రంలో అలుజడులు సృష్టించేందుకు భారీ కుట్రలే చేస్తున్నారన్న సమాచారం కూడా అందుతుంది. ఇటీవల కాలంలో జగన్ పర్యటనలు చూస్తే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. రౌడీ మూకలను వెంటేసుకుని తిరుగుతూ నేరస్తులు, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ రాయిళ్లు, అవినీతి అక్రమాల్లో జైలు పాలైన నేతలను పరామర్శిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. పోలీసులు 100 మందికి అనుమతిస్తే వేలాది మందిని వెంటేసుకుని బల ప్రదర్శనలు చేస్తూ తొక్కుకుంటూ వెళ్తాం, రప్పా నరికేస్తాం అంటూ జగన్ అండ్ కో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇటీవల జగన్ రెంటపాల పర్యటనలో ఏం జరిగిందో మనం అంతా చూసాం. ఏడాది క్రితం బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్ళి బీభత్సం సృష్టించింది జగన్ గ్యాంగ్. జగన్ పర్యటన వల్ల 3 వ్యక్తులు చనిపోయారు. అందులో ఏకంగా జగన్ కాన్వాయ్ సింగయ్య అనే కార్యకర్తను తొక్కుకుంటూ వెళ్ళిపోవడంతో చనిపోయారు. చనిపోయింది సొంత కార్యకర్త అయినా కారు కింద పడి నలిగి చనిపోయినా పట్టించుకోకపోగా అవి ఎడిటింగ్ వీడియోలంటూ మానవత్వాన్ని మంటగలిపారు. కార్యకర్తల ప్రాణాలంటే లెక్కలేని జగన్కు ఇక జనాల ప్రాణాల మీద ఏం ప్రేమ ఉంటుంది? ఇప్పుడు జగన్ మరో పరామర్శ యాత్రకు కూడా సిద్ధమైపోయాడు. అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జైల్లో జూలై 3న జగన్ ములాఖత్లో కలుసుకోనున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఆయన గత పర్యటనల వల్ల అమాయక ప్రజలు ప్రాణాల గాల్లో కలిసిపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నెల్లూరులో జగన్ పర్యటనకు కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అయితే కండిషన్ పెట్టారు. ఎందుకు ఒప్పుకుంటేనే అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా జగన్ వచ్చి తీరతాడని, ఏ మార్గాల్లో రావాలో తమకు తెలిసినట్టు వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు.